హలో అండి, మా ఇంటి వంటశాలకు స్వాగతం. ఈరోజు మన కిచెన్లో గార్లిక్ చికెన్ కబాబ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి 20 నుంచి 25 వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటున్నాను. 1 ఇంచు అల్లం ముక్కలు, కొంచెం చెక్క, 4-5 లవంగ మొగ్గలు, 8 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి మన ఇష్టం అండి, కారం తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని మిక్సీని బరకగా గ్రైండ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి నేను కడిగి పెట్టుకున్న 1/2 kg చికెన్ని తీసుకుంటున్నాను. నేను బోన్స్తో పాటే చికెన్ తీసుకున్నానండి. ఇందులోకి 3 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ బియ్యపిండి, 1 స్పూన్ మైదా వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతిని క్రష్ చేసి వేసుకుంటున్నాను. ఇందులో 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నా. ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకుంటున్నాను. ఇందులోకి 1 గుడ్డు పగలగొట్టి తీసుకుంటున్నాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టేటట్టు 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 1 అరగంట చికెన్ని పక్కన పెట్టేసుకుందాం. అరగంట తర్వాత మసాలా అంతా చికెన్కి పట్టి చికెన్ ఇలా బాగా నాని ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత చికెన్ని ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి. ఇది హైలో పెట్టుకోకూడదు. హైలో పెట్టుకుంటే పైన ఫ్రై అయిపోయి లోపల చికెన్ అస్సలు కుక్ అవ్వదండి. అందుకనే మీడియం ఫ్లేమ్లోన ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఒక సైడు కలర్ చేంజ్ అయిన తర్వాత మరొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా అన్నీ టర్న్ చేసుకొని మరొక 5 నిమిషాలు ఇవి ఫ్రై చేసుకుందాం. ఇలా అన్ని కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలి. అంతేనండి, మన గార్లిక్ చికెన్ కబాబ్ రెడీ అయినట్టే. ఇవి పైన క్రిస్పీగా లోపల చికెన్ బాగా కుక్ అయ్యి మంచి టేస్ట్తో బాగుంటాయి. చూడండి, ఇలా లోపలంతా చికెన్ బాగా కుక్ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.